కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే మణికట్టులో ఉన్న నరం, మీడియన్ నర్వ్ అంటాం. ఆ మణికట్టులో ఉన్న నరం ఒక టన్నెల్ గుండా పాస్ అవుతుంది. ఒక టన్నెల్ లోపల ఉన్న కండరాలు లేదా ఒత్తిడి క్రియేట్ చేసినప్పుడు లేదా ఆ టన్నెల్ ష్రింక్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి కలగటం వల్ల మీడియల్ 3.5 ఫింగర్స్ అంటాం. అంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేళ్ళకి బాగా తిమ్మిరిగా ఉండటం, బండబారినట్టు ఉండటం, సూదులు గుచ్చినట్టు ఉండటం, గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఏదైనా పట్టుకోవటం కానీ, ఆహారం తినటం కానీ, ఏదైనా వస్తువుని పట్టుకోవటంలో కానీ వీక్నెస్ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కార్పల్ టనల్ యూజువల్లీ ఇంత పరిమాణంలో ఉంటే అందులో ఉన్న నరం ష్రింక్ అయితే మాత్రమే ఈ సిమ్టమ్స్ వస్తాయి. దీనికి ప్రధాన కారణాలు రిపీటెడ్గా ఏదైనా వైబ్రేటింగ్ వర్క్, ఏదైనా వైబ్రేషన్లో ఉన్న ఉన్న వస్తువుల్ని చేత్తో పట్టుకోవటం కానీ, షుగర్, డయాబెటీస్, ప్రొలాంగ్డ్ క్రానిక్ డయాబెటీస్, 10-15 సంవత్సరాల పైబడి షుగర్ ఉన్న వాళ్ళు, అలాగే థైరాయిడ్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఉన్న ఆడవాళ్లలో ఎక్కువ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ చూడటం జరుగుతుంది. ఇది ఎర్లీ దశలో కనిపెట్టగలిగితే నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా దానికి మందుల ద్వారానే తగ్గించుకోవచ్చు. చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తారు, అవి పాటిస్తే ఎర్లీ దశలోనే తగ్గించుకోవచ్చు. అడ్వాన్స్డ్ దశలో ఇంజెక్షన్ ద్వారా కానీ, కార్పల్ టన్నల్ రిలీజ్ అన్న ఆపరేషన్ ద్వారా కానీ దాన్ని పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్.